బీసీలకు 42% రిజర్వేషన్లపై బీజేపీ అనుకూలమా వ్యతిరేకమా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రాజకీయ, విద్యా, ఉపాధి అవకాశాల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కేబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభలో చట్టం తీసుకొస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్లకు అనుకూలమో వ్యతిరేకమో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము 100% సర్వే జరిగిందని చెప్పలేదని, 3.1% మిగిలే ఉందని, మొత్తం 3,54,000 ఇళ్లు మిగిలిపోయాయని చెప్పామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి శుక్రవారం కాంగ్రెస్ శ్రేణుల సమావేశంలో మాట్లాడిన అంశం ప్రధాని మోడీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన కులం 1994లో చరణ్ దాస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారిందా లేదా మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్చుకున్నారా అనే అంశాన్ని పక్కన పెడితే ఒకప్పుడు మోడీ బీసీగా కన్వర్ట్ అయ్యారని తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారి మా నాయకుడి ఎన్నికల ప్రామిస్ మేరకు భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా తిరిగే సందర్భంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎవరికెంతో వారికంతా రావాలని దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాల్లో కుల సర్వే చేస్తామని చెప్పిన దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన 1,00,000 మంది ఉద్యోగులను నియమించి 150 ఇళ్లకు ఒకరు చొప్పున కుల సర్వే జరిగింది. మేము మొత్తం 100% అయిందని చెప్పలే. 3.1%. అందులో హైదరాబాద్ లాంటి నగరంలో 2.5 లక్షల మంది ఇండ్లు, మొత్తం 3,54,000 ఇండ్లు మిగిలిపోయినాయని చెప్పడం జరిగింది. 1,12,00,000 మంది ఇండ్లకు జరిగింది, 1,15,00,000 ఇండ్లకు గాను అని చెప్పినాం కూడా. ఈ సర్వే జరిగిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు సర్వే జరగాలనే తీర్మానానికి అరాకొర మద్దతు ఇచ్చి, సర్వే జరిగిన తర్వాత శాసనసభలో చర్చకు పెడితే కూడా అరాకొర మద్దతు ఇచ్చి వాళ్ళ యొక్క బుద్ధిని చాటుకున్నారు. ఇలా జరుగుతున్న పరిణామంలో రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఈ యొక్క సర్వే పరంగా, కులాల సర్వేకి సంబంధించి